గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ లీడర్స్. నేను మీ కిట్టు మీ ముందుకు ఇంకొకసారి. నేను ప్రజెంట్ పర్వతగిరి మండలం అలాగే చౌటపల్లి హటియా తండ దగ్గర ఉన్నాను. రైతు వచ్చేసి స్వయాన మా బావగారు, అలాగే మా బావగారు మోహన్ గారు, రమేష్ గారు, మాను అన్న గారు. వాళ్ళ సొంత పొలంలో మొక్కజొన్న పంటకి క్రాప్కి ఇచ్చాము మనం. ఈ పంటకి నేను ఇవ్వడానికి వచ్చినప్పుడు దాదాపు ఒక 20-25 రోజుల ముందు దాదాపు ఒక 9 నుంచి 12 ఇంచుల హైట్ మాత్రమే ఉండే. అప్పుడు దీనికి అడుగుకి ఇదివరకు యూరియా డిఏపి లాంటివి వాడుకున్నారు, కానీ మన అయితే వాడలేదు. అప్పుడు ఈ తోట ఏదైతే ఉందో, ఈ మొక్కజొన్న చేను ఆల్మోస్ట్ దీనికంటే చాలా తక్కువగా ఉంది. ఇది చాలా బాగుంది, కానీ ఇదైతే చాలా చిన్నగా ఉండే. దీనికి అడుగుకి స్ప్రేకి ఇస్తే చాలా బాగుంటుందని చెప్పేసి ఇవ్వడం ద్వారా ఈరోజు ఈ క్రాప్ ఈ తోటకి విజిట్ చేయడానికి వచ్చాను. ఒకసారి రైతు మాటల ద్వారా విందాము. సార్ నమస్తే. అంతకుముందు మంచిగా లేదు, మీరు మందులు వాడినప్పుడు 2వ డోసు అరకు, ఇప్పుడు అరకు మంచిగా ఉంది. మీ పేరు? రమేష్. ఏ ఊరు? చౌటపల్లి. నిజం చెప్పండి, దీన్ని వాడక ముందు దీని హైట్ ఎలా ఉండే? ఒక ఫీటు అప్పుడు ఫీట్ ఉండే, అది వాడిన తర్వాత 3 ఫీట్లు దాకా పెరిగింది, మంచిగానే ఉన్నది. సంతోషం. దీనికి చూడడానికి వచ్చినప్పుడు ఈ మొక్కలు ఎంత హైట్ లో ఉండే సార్? అదేమో 2 ఫీట్లు ఉండే, ఫీటే ఉండే. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది అది దరిదాపుల దగ్గరలో. సో చూడండి ఫ్రెండ్స్, ఇదే ప్రతి ఒక్క రైతు తెలుసుకోవాలా. ఏ రైతు రైతే రాజు అంటారు, కానీ ఏ రైతు కూడా రైతు రాజుగా ఉండడానికి అవకాశం లేకుండా పోతుంది. ప్రతిదీ దౌర్జన్యం అవుతుంది. ప్రతి రైతుకి మనం హెల్ప్ చేయాలి. ఆత్మహత్యలు లేని దేశంగా మనం రైతులను ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్గా సహాయం చేస్తూ వాళ్ళందరూ కూడా బాగుండడానికి మన వంతు సాయంగా కొన్ని చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.